నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. జీవన రేఖలో ఈరోజు మనం ఆస్తమా, మూత్రపిండాల సమస్య, ఎలర్జీస్, సైనసైటిస్, చర్మ వ్యాధులు, మానసిక సమస్యలు మనిషిని పీడిస్తూ ఉంటాయి. వీటన్నిటిని గూర్చి పరిష్కారం మరియు వ్యాధి లక్షణాలు, నివారణ ఎలా అనే విషయాలు మనతో చర్చించడానికి, మనకు వివరించడానికి దారసాని హోమియో క్లినిక్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్, రుమటాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా కీళ్ల నొప్పులకు, మోకాళ్ల నొప్పులకు, నడుం నొప్పులకు పరిష్కార మార్గాలు కనిపెట్టారు. అలాగే హెడ్ ఆఫ్ జనరల్ మెడిసిన్, హోమియోపతిలో 45 ఏళ్ల అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి ఆస్తమా, మూత్రపిండాల సమస్య, ఎలర్జీస్, సైనసైటిస్, చర్మ వ్యాధులకు హోమియో వైద్యంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయో వాటి నివారణ గురించి వారి మాటలోనే తెలుసుకుందాం. రైట్ సార్, మరి ఆస్తమా, ఎలర్జీలకు ఈ హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చికిత్సా మార్గాల గురించి ఒకసారి వివరించండి. ముందు హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, హోమియోపతి అడ్మైరర్స్కు, వెల్విషర్స్కు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్లమ్మా మీరు అన్నట్లు చెప్పాము. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు అని మీరు అంటున్నారు. అలాగే ఫస్ట్ హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటి దానిలకు ఇలా ఉన్నాయి అని తెలియపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశమే ఇదమ్మా, ఈ అవగాహన ప్రోగ్రాం. ఆస్తమా, ఎలర్జీస్, సైనసైటిస్, బ్రాంకైటిస్ ఇవన్నీ ఈ సీజన్లో ఎక్కువయ్యేటివి అమ్మ. బాగా జనరల్గా కూడా వింటర్ సీజన్ స్టార్ట్ అయితే అన్నీ ఎక్కువవుతాయి మొట్టమొదట, తర్వాత రెయినీ సీజన్లో స్టార్ట్ అవుతాయి, తర్వాత ఎండాకాలంలో కూడా స్టార్ట్ అవుతాయి అమ్మా ఇవి. కాకపోతే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎలర్జిక్ డిజార్డర్స్ ఏదో రూపకంగా ఉంటున్నాయి. అది చిన్నపిల్లలు కానండి, పెద్దోళ్ళ కానండి, ముసలోళ్ళ కానండి, ఆడవాళ్ళ కానండి, ఎవరికన్నా కానమ్మా. ఇటువంటి సమస్యలతో అందరు సతమతమవుతూ ఇంకా ఈ న్యూసెన్స్ని ఎన్నాళ్ళు భరించాలి, దీంతో ఇలానే ఉండిపోవాల్సి వస్తుందే మాకు అని అట్లా కాంప్రమైజ్ అయ్యి చాలామంది బతుకుతున్నారు. అటువంటి వాళ్లకు ఈరోజు ఒక హోమియోపతి వైద్య విధానం ఈ ఆస్తమా, ఎలర్జీస్, ఈసినోఫిలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్, సిఓపిడి ఇటువంటి డిజార్డర్స్కు ఒక అద్భుతమైన మెడిసిన్ అమ్మ. ఎందుకంటే నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో నేసో రెస్పిరేటరీ ఎలర్జీస్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసినటువంటి అనుభవం, నేను హోమియోపతి వైద్య విధానంలో 43 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామా. హోమియోపతి వైద్య విధానం ఒక వరప్రసాదం ఆస్తమా రోగస్తులకు. సైనసైటిస్ అనండి, ఎలర్జిక్ రైనైటిస్ అనండి, బ్రాంకైటిస్, ఈ వరప్రసాదం అనేది నేను బాగా అన్ని విధాలుగా చూసి చెప్తున్నామనేది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ను మీరందరూ విని మీరు కూడా చాలామందికి చెప్పి దీని యొక్క ఫలితాన్ని చూసి హోమియోపతి వైద్య విధానంతో మీకున్నటువంటి ఈ ఎలర్జిక్ డిజార్డర్స్ అన్నీ కంప్లీట్గా పర్మనెంట్గా నివారించుకోగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఈ ఎలర్జీస్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందామమ్మా. ఎలర్జీస్ అంటే మన బాడీలో ఉన్నటువంటిది ప్రతి దానికి మన శరీరంలో ఒక ప్రొటెక్షన్ ఉంటుందమ్మా. ఏదన్నా మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, పారాసైట్ కానీ, ఎలర్జీని కానీ దీనికి తట్టుకోగలిగేటువంటి దానికి మన శరీరంలో రెడీమేడ్గా సోల్జర్స్ ఉంటాయి, రక్షక భటులు ఉంటారు, డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అటువంటిది వీళ్ళలో ఆల్టర్ అవుతుంది. అంటే దీంట్లో ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనేటువంటి యాంటీబాడీస్ ఎక్కువ స్పందనతో, అంటే ఒకసారి ఏదన్నా వచ్చిందనుకోండి స్పందన అంటే ఓవర్ రియాక్షన్, దాంతో ఏమవుతుందంటే బాడీలో ఏదన్నా ఎలర్జన్ డస్ట్ రూపకం కానీ, ఒక సిట్రస్ ఫ్రూట్స్ కానీ, వెదర్ చేంజ్ వల్ల కానీ ఏదో ఒక రకంగా మన శరీరంలోనికి ఎలర్జెన్స్ అనేటివి ప్రవేశించినప్పుడు ఈ బాడీ ఓవర్ రియాక్ట్ అయ్యి ఒక రకమైనటువంటి సెల్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈసినోఫిల్స్ అనేది మొట్టమొదట ఇంక్రీజ్ అవుతాయమ్మా. ఈసినోఫిల్స్ అనేది అందరికీ తెలుసు, తెల్ల రక్త కణాలు. అవి బ్రేక్ అయ్యి దాని నుంచి హిస్టమిన్ అనేటువంటి పదార్థం వస్తుంది. దీంతో పాటు హిస్టమిను, బ్రాడికినిను, హైడ్రాక్సీ ట్రిప్టమిను ఇటువంటి పదార్థాలు అన్నీ వచ్చి దీనిలకు ఒక రకమైన స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది ఈ పదార్థాలకు. ఇవి ముక్కులో డిపాజిట్ అయినాయి అనుకోమ్మా, ముక్కులో ఆ రియాక్షన్ క్రియేట్ చేసినాయి అనుకోండి, ముఖ్యమని నీళ్లు గారడం, నోసు బ్లాక్ కావడం, తుమ్ములు రావడం,
తల బరువుగా ఉండడం, పీల్చుకోలేకపోవడం, ఇట్లా అంటుంటే కారిపోతుండడం. అది అంటే ఈ ఎలర్జీ యొక్క రియాక్షను ఎప్పుడైతే ముక్కులో ఉంటుందో దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఇలానే ఉండి ఇలా పండుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ సైనసెస్ అని ఉంటాయమ్మా, 4 pairs ఆఫ్ సైనసెస్ అని ఉంటాయి మనకు. ఆ సైనసెస్ అంటే ఎముకల్లో ఒక గదులు, దాంట్లో ఒక గాలి ఉంటుంది. దాంట్లోకి మనం ఇట్లా పండుకున్నప్పుడు ఈ విధంగా కారాల్సినటువంటి సెక్రిషన్స్ అన్ని ఇక్కడ పోయి చేరుకుంటాయి మొత్తం. చేరుకొని తల బరువు కావడం, తల ఇట్లా వంచినారనుకోండి విపరీతమైనటువంటి పోటు, తలనొప్పి ఆ విధంగా వస్తుంది. అంటే ఈ సైనసైటిస్ అంటారు అప్పుడు దాన్ని, ఎలర్జిక్ సైనసైటిస్. తర్వాత ఇదే ఇంకొక రకంగా ఈ డిపాజిట్స్ అంతా పోయి కన్నులో డిపాజిట్ అయినాయి అనుకోమ్మా, కన్ను దురద, కన్ను మంటల, కన్ను ఎర్రగా కావడం, కన్నుల నీళ్ళకు కావడం, లేదా ఈ పదార్థాలు పోయి గొంతులో డిపాజిట్ అయినాయి అనుకోమ్మా, అవి ఏమవుతుందంటే దగ్గు రావడం, గొంతులో దురద, దగ్గి వామిటింగ్ కావడం, దగ్గి గొంతు బొంగురు పోవడం, కొంతమందికి దగ్గు విపరీతంగా వచ్చి కాఫ్ సింకోప్ అని కూడా పడిపోతారు. అంటే దగ్గి తల తిరుగుతున్నది పడిపోతారు కూడా, కాఫ్ సింకోప్ అంటారు, చాలా భయపడతారు అప్పుడు. పిల్లలు కూడా దగ్గి తిన్నదంతా వామిటింగ్ చేసుకుంటారు. ఎలర్జిక్ లారింజైటిస్ అని, ఎలర్జిక్ ఫ్యారింజైటిస్ అని అంటారు. అంటే అవి గొంతులో ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి ఈ విధమైనటువంటి రియాక్షను అలా వస్తుంది. అదేవిధంగా ఈ ఎలర్జెన్స్ యొక్క రియాక్షను ఊపిరితిత్తుల్లో ఉందనుకోమ్మా, దాన్నే ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అని, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటారు. ఇవి వెళ్ళి ఆ గొట్టాలు నేరో అయిపోతాయి. ఆ నేరో స్పేస్లో ఎయిర్ ఎంటర్ కాదు ఫ్రీగా, కానందువల్ల వాళ్ళు కూర్చొని పండుకోలేరు, ఇంకా కూర్చోవాల్సి వస్తుంది, ముందు కొంగి కూర్చోవాలి, లేదా మెత్తలు పెట్టుకొని కూర్చోవాలి. ఇది ఎప్పుడే కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఆయాసపడుతుంటారు, గాలి ఆడదు, ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. తర్వాత దీంతో పాటు దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు తెమడ వస్తుంది. ఈ తెమడ ఎక్కువ రాదు, దగ్గి కొద్దిగా ఏదో తెల్లగా వస్తుంది తెమడ. తర్వాత పిల్లి కూతలు వస్తాయి, డొక్కలు ఎగిరేస్తారు. చిన్నపిల్లలైతే డొక్కలు ఎగిరేయడం, పిల్లి కూతలు రావడం, దగ్గు వాళ్ళకు కూడా ఉంటుంది, దాన్ని కూడా చెప్తానమ్మా. ఈ విధంగా వచ్చి అవస్థ పడుతుంటారు. ఇవి ఎక్కువ జనరల్గా ఈ విధంగా వచ్చినప్పుడు ఏదో టెంపరీగా వేసుకొని దానికి ఏదో ఉపశమనం ఉండి మళ్ళీ రేపు వస్తుందంటే, రాత్రి వస్తుందంటే భయం. ఎప్పుడు తెల్లారుజామున వస్తాయి ఇవి, మధ్యరాత్రి తర్వాత వస్తుంది అటాక్స్, వెదర్ చేంజ్ వల్ల వస్తుంది. ఈ విధంగా ఉండి వాళ్ళు చాలా అవస్థ పడుతుంటారు. తర్వాత ఎండాకాలం తక్కువ వస్తుంది అనుకోమా, ఎందుకంటే దుమ్ము వల్ల వచ్చినా కానీ కూడా ఎండాకాలం వెదర్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వస్తుంది. తర్వాత ఇదే ఎలర్జన్ యొక్క ఈ పదార్థాలు అన్ననే ఇవి వెళ్ళి స్కిన్లో డిపాజిట్ అయితే పైత్యం దద్దుల మాదిరిగా వస్తుంది. అంటే ఆర్టికేరియా అంటారు దాన్ని. ఆర్టికేరియా వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా గోకినారు అనుకోండి, మొత్తం దద్దులు, పైత్యం దద్దులు, వాళ్ళు ఇట్లా రాసుకోవచ్చు, వాళ్ళ పేరు కూడా రాసుకోవచ్చు దాని మీద, అట్లా వస్తుంది. అంటే రాసే కొద్దీ దద్దులు వస్తాయి, అది ఆర్టికేరియా అంటారు. ఈ ఆర్టికేరియాను నెగ్లెక్ట్ చేసినట్టయితే ఒక్కొక్కసారి సివియర్ రియాక్షన్స్ వస్తాయి. మాకు కొంతమందికి ఏదైనా ఒక పదార్థం నిన్న చేపలు కానీ, కోడిగుడ్లు కానీ, కోడి మాంసం కానీ, రొయ్యలు కానీ, లేకపోతే గ్రౌండ్ నట్స్, పల్లీలు కానీ, ఇటువంటివి వెదర్ చేంజ్ వల్ల కానీ ఏదన్నా తింటే, ఐస్ క్రీమ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ వాటర్ కానీ అట్లా తీసుకుంటే బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది, అతిస్పందన. దాంతో ఏమవుతుందంటే పెదులు ఇమ్మీడియట్గా వాచిపోతాయి, తర్వాత కండ్రెప్పలు వాచిపోతాయి, ఇంకా ఊపిరి ఆడదు, ఇదంతా గొంతులు ఇట్లా ట్రెక్కే ఇట్లా స్పొరపేటకి ఇట్లా అయిపోతుంది. తర్వాత సివియర్ రియాక్షన్ వస్తుంది, మనిషి అంతా ఉబ్బిపోతారు, దగ్గు వస్తుంది, పాల్పిటేషన్ వస్తుంది, పడిపోతారు, చాలా సీరియస్గా అవుతుంది. కనుక ఇదేదో పైత్యం దద్దులేం, దీన్ని వచ్చినప్పుడు ఏదో మెడిసిన్ వేసుకుందాం అనేటువంటి ఉపశమనానికి మీరు రాజీ పడవద్దు. తాత్కాలికంగా అటువంటిది చాలా సీరియస్ అయితే ఒక్కొక్కసారి అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ పెట్టి చాలా ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి రియాక్షన్స్ కూడా హోమియోపతిలో అద్భుతమైనటువంటి, అంటే నేను అనేది ఎలర్జిక్ డిజార్డర్స్ అనేటువంటి టెండెన్సీ, ఎలర్జిక్ డిజార్డర్ ఉన్న టెండెన్సీని హోమియోపతి వైద్య విధానంలో శారీరక మానసిక ధర్మాలను క్షుణ్ణంగా స్టడీ చేసి మేము వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి వాళ్ళలో ఉన్నటువంటి ఐజీఎన్టీ యాంటీబాడీస్ వాళ్ళనే ప్రొటెక్ట్ చేసేటట్టు చేసేటువంటి వైద్య విధానమే హోమియోపతి. అది కొన్ని నెలలు పట్టచ్చు, అంటే ఇమీడియట్గా కూడా కొంతమందికి వస్తుంది రిజల్ట్స్ అమ్మా. కొన్ని నెలలు ఓపిక బట్టి చూడండి, ఇప్పుడు సీజన్ కదా ఇది, ఈ సీజన్లో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారు, ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడి కొన్ని నెలలు వాడి చూడండి, మీకే తెలుస్తుంది ఇది ఏది ఎటువంటి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయో. తర్వాత దీంట్లో మీరు ఎవరు ఇమాజిన్ చేయలేరమ్మా, ఇది ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్, బ్రాంకైటిస్ వచ్చిందంటే ఇది పర్మనెంట్గా ఇట్లనే ఉంటుంది, దీనికి తగ్గదు అనేటువంటి అభిప్రాయం ఈ రోజు నుంచి మీరు తీసేసుకోండి. దాంతో ఇంక ఎవరన్నా ఒకవేళ అవగాహన లేని వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఇంతేనయ్యా, నువ్వు జీవితాంతం అంతే, ఏదో టెంపరీగా మందులు వాడాలి, తర్వాత దీని నుంచి ఒక రకమైన ఏ దానికైతే ఎక్కువ ఉందో దానికి దూరం ఉండాలి. ఎన్నిటికైనా దూరం ఉంటావు, సన్ అండర్నీత్ ద సన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎలర్జిక్, ఎలా దూరం ఉండగలుగుతావమ్మా? కనుక అటువంటి వీలు కాదు. కాబట్టి
మేము చేసేటువంటిది కాన్స్టిట్యూషనల్గా మీ రెసిస్టెన్స్ పెంచి మీ జబ్బును మీ శరీరమే నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడమే హోమియోపతి యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఇది 100% గ్యారంటీగా ఈ సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, అర్టికేరియా, ఎలర్జిక్ ఫ్యారింజైటిస్, ఎలర్జిక్ కంజంక్టివైటిస్ ఇవన్నిటికీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్. ఇది ఆస్మా రోగస్తులకనండి, ఎలర్జీ వాళ్ళకనండి ఒక అమృత భాండం హోమియోపతి. కనుక ఇటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసినారనుకో మా ఆస్తమా ఇవన్నీ, అది సిఓపిడి అని క్రానిక్ పల్మోనరీ అబ్స్ట్రక్టివ్ డిజార్డర్ అని వస్తుంది. వాళ్ళు 4 స్టెప్పులు వేసిన ఆయాసమే, మాట్లాడిన ఆయాసమే, టాయిలెట్కి వెళ్ళొచ్చిన ఆయాసమే. ఇంతకుముందు 50 మెట్లు ఎక్కిన ఆయాసం లేదు, ఇప్పుడు 4 మెట్లు ఎక్కిన ఆయాసం అవుతుంది, మాట్లాడలేకపోతున్నాను, ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని ఎంతో ఉంటారు. వీళ్ళందరూ ఏమిటంటే సైడ్ ఎఫెక్ట్స్తో పాటు మీ జబ్బుతో పాటు మీరు ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి మందుల సైడ్ ఎఫెక్ట్స్ని జీవితాంతం మోసే బదులు, మీ జబ్బు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్తో అనుభవించే బదులు ఈ రోజు నుంచి ఇది ఒక రకమైనటువంటి భగవంతుడు నా చేత మీకు చెప్పిస్తున్నాను అనేటువంటి ఒక సందేశము దీంట్లో కంప్లీట్గా పర్మనెంట్గా తగ్గుతుంది అనేటువంటిది గ్యారెంటీగా చెప్పగలుగుతాననేటువంటి సందేశం మీకు ఇవ్వాలని చెప్తున్నామా. ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇది కనిపెట్టిండేదే ఫేమస్ అలోపతి డాక్టర్ హ్యానిమన్ జర్మనీలో. ఆయన అలోపతికి ప్రాక్టీస్ చేసి ఎండీగా చేసి తర్వాత ఈ విధంగా అలోపతిలో ఎందుకు ఇవి జబ్బులు తగ్గుతలేవని ఒక రీసెర్చ్ చేసి హిపోక్రటిస్ ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్ ఆయన చెప్పినటువంటి 2 ప్రిన్సిపల్స్లో కాంట్రేరియా కాంట్రారిస్, సిమిలిబా సిమిలిబస్ క్యురాంటర్ అని ఈ రెండింటిని తీసుకొని సిమిలిబస్ క్యురాంటరే హోమియోపతి. అంటే ఏ పదార్థం అయితే నీలోన ఒక జబ్బును ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అదే డ్రగ్ కానీ ఇంకోరికి అదే జబ్బున్న వాళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా నయమవుతుంది అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. అది ఆయన మీదనే ప్రయోగించి ఆయన మీదనే చేసి బ్రహ్మాండంగా హోమియోపతి కనిపెట్టి ఈరోజు మనకు ఒక వరప్రసాదాన్ని భగవంతుడు ఆయన ద్వారా ఇప్పించినాడు, భగవంతుడు నా ద్వారా మీకు చెప్తున్నాడు అనేటువంటి ఒక ఈ సందేశం అమ్మ. జీవన్ రేఖ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన్ రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మనం ఇప్పుడు ఆస్తమా, ఎలర్జీ గురించి మాట్లాడుకున్నాం. ఇక సైనసైటిస్ విషయానికి వస్తే చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. మరి హోమియోలో ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా నయం చేసుకోవచ్చు అంటారు? అసలు సైనసైటిస్ ఆపరేషన్తో తగ్గదమ్మా. ఎందుకంటే నువ్వు ఎలర్జిక్ ఆపరేషన్ చేస్తున్నావా, సైనసెస్ క్లీన్ చేస్తున్నావా? సైనసెస్ ఏదో పస్ ఫామ్ అయిందని యాంట్రల్ వాషనో ఎండోస్కోపిక్ సర్జరీనో క్లీన్ చేస్తానని అంటావు, మంచిదే. రేపొద్దున మళ్ళీ తుమ్ములు వస్తాయి, ముఖ్యమైన నీళ్లు కాడతాయి, తర్వాత మళ్ళీ ఇక్కడ పోయి చేరుకుంటుంది, మళ్ళీ సైనసైటిస్ హెడేక్ వస్తుంది. అంటే ఈరోజు ట్యాంక్ లేక మురికి నీళ్ళు వచ్చి నేను తోడేసి క్లీన్ చేస్తే రేపు నల్ల నుంచి మళ్ళీ మురికి నీళ్ళు రావమ్మా. నువ్వు ఎలర్జీని కంట్రోల్ చేసుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే సైనసెస్ ఆపరేషన్తో తగ్గుతుందని చాలామంది తెలియక అమాయకంగా అంటే ఇంకా వాళ్ళకు ఈ హోమియోపతి దీంట్లో ఉంది అని తెలియనటువంటి అవగాహన, ఒక రకమైన అవగాహన లేకని చాలామంది ఏంటంటే నీకు ముక్కు వంకర ఉన్నాయా, ముక్కులో మాంసం పెరిగింది, దుర్మాంసం పెరిగింది, ఆ దుర్మాంసం నీ ముక్కు సెప్టం అంటారు. అది ఈ సెప్టం చక్కగా లేదు, సొట్టగా ఉంది, అందుకొరకు అందరికీ సొట్టగా ఉంటుంది. 170 మందికి అందరికీ వంకరనే సెప్టం. దాన్ని చక్కగా చేసినంత మాత్రం నీకు ఎలర్జీ తగ్గదు, దాన్ని చక్కగా చేసినంత మాత్రం నీకు ముక్కు బ్లాక్ కావడం, తర్వాత ముఖ్యమైన నీళ్ళు కావడం తగ్గదమ్మా. కాకపోతే ఏంటంటే ఎవరికైతే హోమియోపతిలో సైనసైటిస్కు ఎలర్జీ వల్ల వచ్చింది కాబట్టి ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ ఎలర్జీకి పర్మనెంట్గా హోమియోపతిలో ఉంది కాబట్టి అనేటువంటి అవగాహన లేని వాళ్ళు ఏదో ఒక రకంగా వెళ్ళాల్సిందే అమ్మా. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ సైనసెస్ ఇవి క్లీన్ చేసినంత మాత్రాన కాకుండా ఇంకా అది వెడల్పు చేసినట్టయితే ఇంకా ఎక్కువ నీకు ఈజీగా ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళినట్టు అవుతుంది. కనుక సెప్టల్ డీవియేషన్ కానీ సైనసైటిస్ కానీ నేసల్ పాలిప్స్ అని వస్తాయమ్మా కొన్ని, అవి కూడా ఆపరేషన్ లేకుండానే హోమియోపతిలో అద్భుతంగా తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఎడినాయిడ్స్ అని వస్తాయి, ముక్కులో లోపల పెరుగుతాయి. అవి టాన్సిల్స్ గొంతులు ఎట్లయితే పెరుగుతుందో ఎడినాయిడ్స్ అని కూడా పెరుగుతాయి. దాన్ని కూడా ఆపరేషన్ చేయాలంటారు. దాన్ని ఆపరేషన్ చేయొద్దు, ఇట్ ఈస్ అ క్రైమ్ అంటారు ఒక రకంగా. ఎందుకంటే అన్లెస్ అది టోటల్గా డ్యామేజ్ అయిపోయి అదేం పని, అది డిఫెన్స్ మెకానిజం అమ్మ. మన శరీరంలో ఒక రకమైనటువంటి రక్షక భటులు. మనం వాచ్మెన్ను చంపేసి
పక్కన పెట్టి దొంగలు లోపలికి పంపించినట్టు అవుతుంది. అది ఎవరు తీయకూడదు. ఎప్పుడంటే ఇవి పనిచేయనటువంటి స్థితిలో ఉంది అనుకోండి, వాచ్మెన్ అసలు నడవలేడు, కళ్ళ కనపడతలేడు, ఏం చేస్తారంటే అప్పుడు తీసేయి. కానీ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఇవన్నీ ఏమిటంటే ముందే తీసేస్తే డిఫెన్స్ మెకానిజం పోయి పిల్లలకు ఆ బ్యాక్టీరియా డెవలప్ అయితేనే ఉంటుంది. కనుక ఈ రోజు నుంచి మీరు పిల్లలకి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళు సైనసైటిస్ కానీ ఏం ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. అసలు దీనికి తిరుగులేదు. కనుక ఖచ్చితంగా మీరు హోమియోపతిలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీ పిల్లలకు ఖచ్చితంగా హోమియోపతి వాడండి. ఎటోపిక్ ఎగ్జిమా ఉన్నా, ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్నా, ఎటోపిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ ఉన్నా. ఎటోపిక్ అంటే వంశపారంపర్యం, వాళ్ళ వంశంలో ఎవరికైనా ఆస్తమా బ్రాంకైటిస్ ఈసినోఫీలియా ఉంటుంది కదమ్మా. అటువంటి పిల్లలకు ఇటువంటి స్కిన్ ఎలర్జీ ముందు వచ్చి తర్వాత ఆస్తమాగా మారుతుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకా 4 ఏళ్ళకి తగ్గుతుంది, ఇంకా 6 ఏళ్ళకి తగ్గుతుంది, ఇంకా 10 ఏళ్ళకి తగ్గుతుంది. అది కాంప్రమైజ్ అయ్యి అనవసరమైనటువంటి డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ను భరించుకుంటూ ఉండొద్దు. చాలామందికి ఏమిటి, ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది తగ్గదు. ఆ బ్యాక్టీరియా ఈకోలై అనండి, ప్రోటియస్ అనండి, క్లెప్సెల్లా అనండి, ఏదన్నా ఒక ఆర్గానిజం స్టెఫ్లోకోకస్ అనండి, ఇటువంటి ఆర్గానిజమ్స్ మన యూరినరీ ట్రాక్ట్లు ఉందంటే ఇది రెసిస్టెంట్ డెవలప్ అయింది, అన్ని డ్రగ్స్కు రెసిస్టెన్స్ వచ్చింది, ఇది తగ్గదు, వచ్చినప్పుడు ఒక టెంపరీగా వాడాలని అంటుంటారు. అటువంటి దాంట్లో హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు చాలామంది బాధపడుతున్నటువంటి జబ్బుల్లో ఒకటి మూత్రపిండాల్లో రాళ్ళు. మూత్రకోశంలో కానీ మూత్రపిండాల్లో కానీ మూత్రాశయం రాళ్ళు. దీనిలోకి ఏమిటంటే చాలామంది భయపడతారు, సార్ నాకు హైడ్రోనెఫ్రోసిస్ వచ్చిందంట, గొట్టంలో అదేదో బ్లాక్ అయిందంట, నేను ఆపరేషన్ పోవాలంట, ఆపరేషన్ లేకపోతే కిడ్నీ చెడిపోతుందంట, నన్ను ఏం చేయమంటారు. అవన్నీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూత్రపిండాల రాళ్ళు కానీ మూత్రాశయంలో ఉన్న రాళ్ళు కానీ అద్భుతంగా హోమియోపతిలో నయం అవుతాయి, పడిపోతాయి. మళ్ళా రాకుండా కూడా దాని టెండెన్సీని ఆపరేషన్ అవసరం లేదు. 14 మిల్లీమీటర్స్ సైజ్ ఉన్నటువంటి ఏ కిడ్నీ స్టోన్ కానీ, అది కాల్షియం ఆక్సలేట్ స్టోన్ కానీ, యూరిక్ యాసిడ్ స్టోన్ కానీ, యూరేట్ స్టోన్స్ కానీ, కామన్గా వచ్చేటువంటి స్టోన్స్లో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్ స్టోన్స్ అంటారమ్మా. అవి హోమియోపతిలో ఇందాక చెప్పాను కదా, 14 mm సైజు ఏదన్నా ఉండని అది మాత్రం పడిపోతాయి. అంతకంటే పెద్దగా ఉంటాయి అనుకోమ్మా, స్టాగ్ హార్న్ క్యాల్కులస్ అంటే కిడ్నీ సైజ్ అంత ఉంటే అది ఆలోచించాలి, చాలా టైం పడుతుంది, అది ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. కానీ చిన్న రాళ్ళకు ఆపరేషన్కి పోయి డెలికేట్ ఉన్నటువంటి పార్ట్స్ను లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంకో ట్రీట్మెంట్ కానీ డెలికేట్ ఆర్గాన్స్ను అంత తొందరగా మీరు డ్యామేజ్ చేసుకోవద్దు. కనుక ఇప్పుడు బోర్ నీళ్ళు, ఫ్లోరైడ్ వాటరు ఇటువంటి తాగినందువల్ల చాలా మందికి వస్తున్నాయమ్మా స్టోన్స్. వాళ్ళకి స్టోన్స్ ఉన్నట్టు తెలియదు, నొప్పి వచ్చినప్పుడే స్టోన్ ఉందని ఎక్స్రేనో స్కానింగ్ తీస్తే తెలుస్తుంది. కనుక స్టోన్స్ సైలెంట్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే పల్లెటూరులో కొంతమంది చెట్టు కళ్ళు, ఈత కళ్ళు, నీరా అని అది తాగి పడగొట్టుకుంటారు. కనుక నీరాతో పడిపోయేటువంటి ఈ రాళ్ళ కొరకు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లే. హోమియోపతిలో మీకు ఇమ్మీడియట్గా నొప్పి తగ్గించేది, తొందరగా పడగొట్టేటివి, సైజ్ తగ్గించేటివి కూడా ఉన్నాయమ్మా. జనరల్గా అయితే ఎక్కువ పడగొట్టేటివే ఉంటాయి. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో చాలా కామన్ అమ్మా. కొంత వయసు వచ్చిన వాళ్ళలో మెనోపాజ్ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తలో హనీమూన్ సిస్టైటిస్ అని వచ్చి అదేదో టెంపరీగా మందులు వాడి అది అలానే నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీలో మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది అటువంటి వాళ్ళకు కూడా హోమియోపతి ఫస్ట్ హనీమూన్ సిస్టైటిస్ అప్పుడే తీసుకోవడమే బెటరు. తర్వాత లేడీస్లో ఈ విధంగా కామన్గా వస్తుందమ్మా. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఈకోలై రావడానికి దాని క్లోజ్ ప్రాక్సిమిటీ అంటాం, అది చాలా ఆస్కారం ఉంటుంది తొందరగా రావడానికి. తర్వాత వీళ్ళు విపరీతమైన మంట, పోటు, పొత్తికడుపుల నొప్పి, మూత్రం వస్తున్నప్పుడు మంట, పోసిన తర్వాత మంట, పోసొచ్చిన అప్పుడు మంట ఉంటుంది. ఎప్పుడు పోయి ఒకే బాత్రూంలో అట్లే కూర్చోాలా, టెనెస్మస్ అంటారు, అలానే ఉండాలనిపిస్తుంది, అంత బాధ ఉంటుంది. తర్వాత వాళ్ళ యూరిన్ ఎగ్జామ్ చేస్తే యూరిన్ లోడెడ్ పస్సెల్స్ అని, ప్లెంటీ ఆఫ్ పస్సెల్స్ అని రిపోర్ట్స్ వస్తాయి. అటువంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదోటి తీసుకొని అవస్థపడుతూ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో వీక్నెస్, నాసియా, వామిటింగ్ అటువంటి అయ్యి తర్వాత ఎక్స్ట్రీమ్గా నా చేత కావట్లేదు అనేటువంటి దానికి కాకుండా హోమియోపతిలో మాత్రం మీరు వాడినట్లయితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోడెడ్ పస్సెల్స్ అమ్మ. ఒక ఆమెకు ముసలమ్మకు 75 years ఉంటాయి, ఆమెకు ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. తగ్గక ఆల్మోస్ట్ రోజు ఫీవర్ రావడం, పొత్తికడుపు ఉబ్బిపోవడం, ఆ యూరిన్ పోస్తే థిక్గా రావడం యూరిన్.
తర్వాత ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం రావడం, అలా ఉన్నప్పుడు ఎన్ని మందులు వేసినా తగ్గక ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అన్నప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి నా దగ్గర, సార్ ఇట్లా ఉంది అని అంటే, నువ్వేం భయపడొద్దు, నువ్వు ఇచ్చేసి 1 వీక్ అమ్మ, 1 వీక్ మొత్తం టోటల్గా ప్లెంటీ ఆఫ్ పసల్స్ ఉండేది, 1 to 2 పసల్స్ అని వచ్చింది. అది తప్పేమో అని మళ్ళీ రిపీట్ చేశారు, మళ్ళీ నార్మల్గానే వచ్చింది. తర్వాత మగవాళ్ళల్లో ప్రాస్టేట్ గ్రంథి అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఇది కామనిస్ట్ అమ్మ. కొంత వయసు వచ్చిన తర్వాత 55 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత ప్రాస్టేట్ గ్రంథి అనేది పెరుగుతుంది. ఆ పెరిగినందువల్ల ఏం చేస్తుంటే వాళ్ళు మూత్రానికి చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినా అది కంప్లీట్గా ఎంటీ కాదు బ్లాడరు, పదే పదే ఆ ముక్కి పోయాల్సి వస్తుంది. దార దూరం పడదు, దగ్గర పడుతుంది. తర్వాత దార సన్నగా పోతూనే ఉంటుంది. పోయినాక కూడా కొన్ని మిగిలిపోతాయి. వీళ్ళు ప్రయాణం చేయాలన్నా లేకపోతే ఇంకో చాలా ఇబ్బంది ఉంటుంది ఆమె, ఎందుకంటే చాలాసేపు పడుతుంది వాళ్ళకి మూత్రం పోయాలంటే. కొంత మూత్రం రెసిడ్యువల్ యూరిన్ అని బ్లాడర్లో ఉండిపోతుంది. అందుకొరకు వాళ్ళు కొంచెంసేపటికి మళ్ళీ కొంచెం యాడ్ అయినా కానీ కూడా మళ్ళీ పోవాలనిపిస్తుంది వాళ్ళకి. కనుక అటువంటి వాళ్లకు ప్రాస్టేట్ హైపర్ట్రఫీ వచ్చినా, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చినా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాస్టేటిక్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయినా కానీ కూడా ఇది కూడా హోమియోపతిలో అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్. హోమియోపతి ఎప్పుడు ఫెయిల్ కాదమ్మా. హోమియోపతిక్ ఫిజిషియన్ ఫెయిల్ అవుతాడని హానిమన్ చెప్పినాడు. నా అనుభవంతో హోమియోపతిక్ పేషెంట్ కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎన్నాళ్ళు తీసుకోవాలంటే. అందుకే మన గాంధీజీ ఏం చెప్పినాడు తెలుసామా? జస్ట్ యాజ్ మై నాన్ వైలెన్స్ నెవర్ ఫెయిల్స్, సో ఈజ్ ద కేస్ విత్ హోమియోపతి అన్నాడు. అంటే నా అహింసావాదం ఎట్లయితే ఫెయిల్ కాదో ఈ ప్రపంచంలో, అదేవిధంగా హోమియోపతి ఫెయిల్ కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హోమియోపతి వైద్య విధానము ఈ యొక్క ప్రపంచంలో మన దేశానికి మాత్రం ఖచ్చితంగా అది అవసరమని గాంధీజీ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు చిన్నజీర స్వామి గారు ఉన్నారు, ఆయన హోమియోపతి వాడతారు. హోమియోపతి ఇస్తాడు, హోమియోపతికే పోమంటాడు. ఎంతున్నాను కూడా హోమియోపతి ఆయన అని చెప్తాడు. ఆ విధంగా చిరంజీవి గారి వాళ్ళ మామ అల్లు రామలింగయ్య గారు, ఆయన ఏంటి హోమియోపతి చదివి హోమియోపతి ప్రాక్టీస్ చేసి అందరికి ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ అల్లు రామలింగ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని ఇక్కడ పెట్టారు, ఎక్కడ రాజమండ్రిలో. ఆ విధంగా డాక్టర్ జయసూర్య అని పొట్టిశ్రామలో జయసూర్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆయన ఏమిటంటే అలోపతి డాక్టర్ సరోజినీ నాయుడు వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏదో పాన్ షాప్కి వెళ్ళి పాన్ కట్టినటువంటి కాగితంలో హోమియోపతిలో సికేల్కర్ అనేటువంటి మెడిసిన్ గ్యాంగ్రీన్ తగ్గిస్తుంది. ఇదేంటి సికేల్కర్ అనేటువంటి మెడిసిన్ గ్యాంగ్రీన్ తగ్గించడం ఏంటి? గ్యాంగ్రీన్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గదు కదా డయాబెటీస్లో అని ఎందుకు అనుకొని ఆయన ఏం చేశాడంటే ఇదేంటో చదవాలనుకొని ఆయన మొత్తం అలోపతి జాలిచ్చి హోమియోపతి చేసి హోమియోపతి ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఈరోజు డాక్టర్ జయసూర్య పొట్టిశ్రీరాములు హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అని ఇప్పుడు రామంతపురం. ఆ విధంగా ఎంతోమంది అమ్మా. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఎంగా మాకు ధర్మకిరణ్ హాస్పిటల్ అని మా ఫ్రెండ్ కట్టించాడు, గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్, డాక్టర్ సోహన్ సింగ్ అని. ఆయన దానికి ఇనాగరేషన్కి వచ్చి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? నేను అలోపతి డాక్టర్నే, కానీ హోమియోపతి యొక్క విశిష్టతను తెలుసుకొని నేను మా పిల్లలు మా ఇంట్లో అందరం హోమియోపతి వాడుతున్నామని చెప్పాడమ్మా. ఆయన ఈరోజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడపలో పెట్టారు. ఆ విధంగా హోమియోపతి అలోపతి డాక్టర్ ఆయన జేమ్స్ టైలర్ కెంట్ హానిమన్ తర్వాత నిష్ణాతులైన వాళ్ళు హానిమన్ తర్వాత జేమ్స్ టైలర్ కెంట్, ఆయన అలోపతి డాక్టర్ అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ ఎండి చేసి వాళ్ళ ఆవిడ నిద్రలేని సమస్య ఇన్సామినియా అనేటువంటి దానితో బాధపడుతుంటే వాళ్ళ ఆవిడ అడిగింది అనమాట, ఎవరో హోమియోపతి ఇస్తారంటే వాళ్ళకి పిలిపించి నాకు మంది ఏమంటే సర్లే అని పిలిపించాడు. ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే నేను నిద్రపోయినాడు, సర్లే ఏమన్నా తీసుకొని. ఎందుకంటే తర్వాత ఆమెకు మెడిసిన్ వేసి నేను వెళ్ళిపోయిన తర్వాత 36 గంటలు నిద్రపోయింది ఆమె హోమియోపతిక్ మెడిసిన్ వేసుకున్న తర్వాత. ఆ రోజు నుంచి ఆయన బ్రహ్మాండమైనటువంటి ప్రాక్టీస్ ఉన్నటువంటి జేమ్స్ టైలర్ కెంట్ అది జాలిచ్చి అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ జాలిచ్చి హోమియోపతి ప్రాక్టీస్ చేసి ఈరోజు మాకున్నటువంటి ప్రామాణిక పుస్తకాల్లో అది ఒకటి బెస్ట్. మామూలుగా సుందర చైతన్య స్వామీజీ ఏమన్నారంటే దత్తసాయి వాళ్ళు ఒక పేషెంట్ నా దగ్గరికి పంపించి నన్నైతే ఎలా నమ్ముతున్నామో హోమియోపతి వైద్య విధానాన్ని అలా నమ్మి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీది కంప్లీట్గా నయమవుతుంది అని చెప్తే ఆమెకు అంతకుముందు హోమియోపతి మీద నమ్మకం లేదంటే వచ్చింది. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ బాగా రిలీఫ్ వచ్చింది ఆమె చెప్తుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్తో బాధపడుతున్న రోగులకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకైనా హోమియోలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని చాలా చక్కగా వివరించారు కదా. మరి వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.